తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అది ఒక ప్రశాంతమైన నివాస ప్రాంతం. ఎప్పటిలాగానే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా తమ పనుల్లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఊహించని రేంజ్లో చెవులు పగిలిపోయేలా భారీ శబ్దం. ఒక బాంబు పేలిందా అక్కడ అన్నట్లుగా ఇల్లంతా కంపించిపోయింది. క్షణాల వ్యవధిలో ఇంటి గోడలు కుప్పకూలిపోయాయి. కిటికీల అద్దాలు తలుపులు ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం పేలిందో తెలియక ఇటు అధికారులు అటు పోలీసుల సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలలేదు, గీజర్ సురక్షితంగా ఉంది. ఆఖరికి ఇంట్లో ఉన్న చిన్న అగ్ని ప్రమాదం జరిగిన ఆనవాళ్ళు కూడా అక్కడ లేవు. మరి అలాంటప్పుడు ఈ ఇల్లు అంత దారుణంగా ఎలా ధ్వంసమైంది? అసలు ఆ భారీ పేలుడు వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. సరూర్ నగర్ పరిధిలోని బాపూనగర్ రోడ్ నెంబర్ 4లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ తన భార్య కుమారుడితో కలిసి గత 24 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు అక్కడ. ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక్కసారిగా ఈ విపత్తు సంభవించింది. ఇంటి వంటగది కేంద్రంగా ఈ భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిచెన్ గోడలు పూర్తిగా విరిగిపడ్డాయి. ఇలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇల్లంతా కూడా. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు కూడా ఏదో బాంబు పేలిందన్నటువంటి భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే సరూర్ నగర్ పోలీసులు, క్లూస్ టీం మరియు హైడ్రా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా ఇలాంటి పేలుడు జరిగింది అనగానే అందరూ అనుకునేది గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అని. పోలీసులు కూడా అదే కోణంలో కిచెన్లోకి వెళ్ళి తనిఖీలు చేశారు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. ఇంట్లోని గ్యాస్ స్టవ్ని పరిశీలించారు. సురక్షితంగా ఉంది. పోనీ సిలిండర్ ఏమైనా లీక్ అయిందా చూస్తే అది కూడా ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఉంటే అవి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సరే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యాయా అని ఫ్రిడ్జ్, గీజర్, మిగతా అప్లయన్సెస్ చూస్తే అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే పేలుడు జరిగిన చోట కనీసం కాలిన మసి కానీ అగ్ని ప్రమాదం జరిగిన ఆనవాళ్ళు కానీ లేవు. గాలిలో గ్యాస్ వాసన కూడా లేదు. మరి ఇవన్నీ బాగున్నప్పుడు అసలు ఆ ఇల్లు ఎలా కూలిపోయింది? కిటికీలు ఎలా పగిలిపోయాయి? ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది ప్రశ్న. ప్రస్తుతం నిపుణుల సాయంతో పోలీసులు అసలు కారణాన్ని వెలికితీసే పనులు పడ్డారు. అయితే సైన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ వర్గాల ప్రకారం ఇలాంటి వింత పేలుల వెనుక ఒక బలమైన కారణం ఉండే అవకాశం ఉంది. అదే బయోగ్యాస్ లేదా మిథైల్ గ్యాస్ బ్లాస్ట్. చాలా కాలం మూసి ఉంచినటువంటి భూగర్భ డ్రైనేజీ పైపులు లేదా సెప్టిక్ ట్యాంకుల నుంచి వెలువడే మిథేన్ గ్యాస్ కిచెన్ సింక్ పైపుల ద్వారా లేదా బాత్రూమ్ బేసిన్ల ద్వారా లీక్ అయి గదిలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్ను రంగు, రుచి, వాసన కానీ ఏది కూడా ఉండదు. దీనికి గదిలో దట్టంగా మారి వంటగదిలోని చిన్న ఎలక్ట్రిక్ స్పార్క్ వచ్చేటువంటి చిన్న నిప్పురవ్వకు కనెక్ట్ అయితే నిప్పు అంటుకోకుండానే కేవలం ఎయిర్ ప్రెషర్తో బాంబులా పేలిపోతుంది. దీనివల్ల మంటలు రావు కానీ గోడలు బద్దలైపోతాయి. సరూర్ నగర్ ఘటనలో కూడా ఇదే జరిగిందా అనే కోణంలో ఇప్పుడు హైడ్రా సిబ్బంది అన్వేషిస్తున్నారు. ఏదేమైనా సరూర్ నగర్లో ప్రస్తుతం ఈ పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తాను వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు, గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ వేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఒకటి 2 పక్కకున్నాయి. నిండువి ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమైతలేదు. నాకేం అర్థమైతలేదు అది ఎట్లా బ్లాస్ట్ అయిందో. అదేదో బ్లాస్ట్ లాగా అయిపోయింది. 20 ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి. 30 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది పైన కట్టి. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ అంటే స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది.
The kitchen cylinder is intact, everything is intact, but entire thing has been smashed. We don't know the reason.